కొండా సురేఖకు ఉద్వాసన తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకోనున్నట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుష్మిత చేసిన విమర్శలు, ఆరోపణలను క్రమశిక్షణ రాహిత్యంగా భావించి నోటీసులు ఇవ్వడంతో పరిమితం కాకుండా చర్యలకు కూడా తీసుకోనున్నట్లుగా సమాచారం. కొండా కుమార్తె వ్యాఖ్యలపైన ఉప ముఖ్యమంత్రితోనూ మరికొందరు మంత్రులతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. ఇదే సమయంలో మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ పై గురువారం కేసు నమోదైంది. ఓ వ్యాపారిని బెదిరించి దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. గతంలో ఓ వివాదంలో ఇతనిని అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా కొండా సురేఖ కూతురు సుష్మిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ సమయంలో పార్టీలోని కొందరు జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా తాజా పరిణామాల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇక నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుష్మిత చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణ రాహిత్యంగా భావించి నోటీసులు ఇవ్వడంతో పరిమితమే కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఇక సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడంతో పాటు ములుగు పరకాలలో జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ పాల్గొనలేదు. ఇక ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక మంత్రి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇక పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తమ వర్గీయులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా చేశారు. మరోవైపు పరకాల బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో రేవూరు ప్రకాష్ రెడ్డిని భారీ ఆధిక్యతతో గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో రేవూరి అభ్యర్థి అన్న సంకేతం ఇచ్చినట్లయింది. ఇది జరిగిన మరుసటి రోజే కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో ఇక కుమార్తె పరకాల నియోజకవర్గంలోని గీచుకొండ సభలో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పైన, స్థానిక ఎమ్మెల్యే పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి నేనే పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం గురువారం లండన్ కు బయలుదేరి వెళ్లారు. ఇక ఢిల్లీలో ఉన్నప్పుడే కొందరు ముఖ్య నాయకులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. ఇక ఉప ముఖ్యమంత్రితోనూ మరికొందరు మంత్రులతోనూ మాట్లాడినట్లు సమాచారం. ఇక చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కూడా తెలిసింది. ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీ బుధవారం మంత్రి కొండా సురేఖకు నోటీసు ఇవ్వగా కుమార్తె చేసిన ఆరోపణలు తానేలా బాధ్యురాలని గురువారం సమాచారం ఇచ్చారు. అయితే ఇదే సమయంలో మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ పై గురువారం కేసు నమోదైంది. ఓ వ్యాపారిని బెదిరించి దాడి చేసినట్లు కూడా వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మొదటి నుండి కూడా ఇటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అనంతరం తనకు సంబంధం లేదన్నట్టు మంత్రి కొండా సురేఖ వ్యవహరించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పిసిసి అధ్యక్షుడు కూడా గత కొద్ది రోజుల నుండి చెప్తూ వస్తున్నారు, పార్టీ క్రమశిక్షణ దాటవద్దు, పార్టీ ఫైనల్, ఇక నాతో ఎవరైనా అంటే పిసిసి అధ్యక్షుడు చెప్పింది నేను పాటించాల్సిందే, పార్టీ ఇస్ ద ఫైనల్ అని చెప్పినప్పటికీ కూడా పదే పదే నాయకులందరినీ కోరినా కూడా ఇటు వీరు ఎవరు కూడా ఇటు సానుకూలంగా స్పందించడం లేదు. ఇక రోజు రోజుకి విమర్శలు ఎక్కుపెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో గత కొద్ది రోజులుగా ఇటు అంతర్గత సమస్యలతో వివిధ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు పార్టీలో ఇష్టానుసారంగా ఎవరికి వారు వ్యవహరించడం పట్ల ఇటు హైకమాండ్ కూడా సీరియస్ గానే స్పందిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా పార్టీ లైన్ తప్పడంతో ఇటు పిసిసి అధ్యక్షుడు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఇటు పార్టీ నాయకులను సూచిస్తూ రావడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తారో, పార్టీ లైన్ దాటుతారో ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఇటు నియోజకవర్గాల్లోనూ కూడా
పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ అంతర్గత సమస్యలతో గాంధీ భవన్ కి వచ్చి ఇష్టానుసారంగా నిరసన వ్యక్తం చేయడం, ఇటు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం లాంటి పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే గత కొద్దిగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలించినటువంటి ఏఐసిసి ఇక నియోజకవర్గాలుగా కూడా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నివేదిక రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులను కూడా కోరడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఇక తాజాగా ఏదైతే మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఇందుకు సంబంధించి ఇటు పార్టీ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సరైంది కాదు అని చెప్పి కూడా చెప్పింది. అయితే గతంలో ఒకసారి వివాదం జరిగినప్పుడు కూడా ఇందుకు సంబంధించి ఏదైతే ఈ వివాదం ఉందో ఇటు పెద్దల జోక్యంతో సద్దుమణిగింది. గతంలోనే చాలా పెద్ద ఎత్తున కూడా సుస్మిత విమర్శలు చేసినప్పుడు కూడా ఇటు పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో ముఖ్యమంత్రి ఊపుకున్నారు. అయితే ఈ సందర్భంలో మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇక పార్టీలో ఎవరు క్రమశిక్షణతో ఉండరు అని చెప్పి భావించినటువంటి పార్టీ ఇక చర్యలకు ఉపక్రమించేందుకు కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ఇందులో భాగంగానే ఏదైతే ఇప్పటికే కొండా సురేఖ తన వివరణ కూడా పిసిసి క్రమశిక్షణ సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇక ఆ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి తనకేం సంబంధం లేదు అని చెప్పి ఇటు కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యురాలను అవుతానని చెప్పి కొండా సురేఖ కూడా పిసిసి క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినటువంటి ఏదైతే నోట్ ఉందో ఆ నోట్ లో పేర్కొనడం జరిగింది ఆ వివరణలో. అయితే ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానం మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. మొత్తంగా ఏదైతే ఈ పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏదైతే ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇక సీరియస్ గా స్పందించి ఇక చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే ఇష్టానుసారంగా నాయకులు పార్టీలో వ్యవహరించే అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదన్న వార్తలలో ఎంత నిజముంది? అయితే ఇందుకు సంబంధించి ఇక ఇప్పటికే ఏదైతే పార్టీ ఒకసారి అవకాశం ఇచ్చింది, ఇక రెండోసారి కూడా అదే రిపీట్ కావడంతో ఇక చర్యలు తప్పవు అనేటువంటి సంకేతాలే పార్టీలో పెద్ద ఎత్తునగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే చాలా మంది నాయకులు కూడా పార్టీ క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది. ఇక 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఎన్నికలకు ముందు 2 ఏళ్ల ముందే పరిస్థితి ఎలా ఉందంటే రానున్నటువంటి ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా అంతర్గత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి గత కొద్ది రోజుల కిందటే చూసాం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని ఇక ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, వివరణ తీసుకున్నారు. దానంతరం పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇలా ఉంటే ఇప్పుడు ఇక కొండా సురేఖ విషయంలో మాత్రం హైకమాండ్ మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. ఇందుకు సంబంధించి ఇక ఒకవేళ అవసరమైతే ఆ మంత్రి పదవి నుండి తప్పించే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది కూడా ఏంటంటే ఇక ఇప్పటికీ కూడా నాయకులను దారిలో పెట్టకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇక నాయకుల నుండి ఇంకా నిరసన కార్యక్రమాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక పార్టీ క్రమశిక్షణ తప్పే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఎవరైతే మిగతా నాయకులు ఆందోళన చేస్తున్నారో వారందరూ కూడా దారిలోకి వస్తారు అనేటువంటి చర్చ కూడా పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణు.